హలో ఆల్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న దోశ. యాక్చువల్లీ నాకు జొన్నలతో దోశ చేస్తారని కూడా తెలియదు. ఏంటంటే నేను మా జేజి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జేజి అంటే నానమ్మ, మా సైడ్ ఎక్కువగా నానమ్మని జేజి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇది నేను నార్మల్ దోశ అని తిన్నానమాట. నాకు అసలు డిఫరెన్స్ తెలియలేదు, కానీ తర్వాత చెప్పింది మా జేజి ఇది జొన్న దోశ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే నేను మా పిల్లలకి అయితే చేసి పెట్టాను. వాళ్ళకు కూడా అసలు తెలియలేదు, బాగా తిన్నారనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. నార్మల్ దోశ బ్యాటర్ లాగే, జస్ట్ బియ్యం ప్లేస్లో మనం జొన్నలు వేసి, ఒక కప్పు జొన్నలకి అరకప్పు మినపప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి తగినన్ని వాటర్ వేసుకొని 4 to 6 hours నానబెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు నానబెట్టినవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా అన్నం కానీ, బొరుగులు కానీ, అటుకులు కానీ వేసుకోవాలి. అన్నం వేసేలాగైతే మధ్యాహ్నం చేసినది వేసుకోండి. ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫార్మెంట్ అవ్వనివ్వాలి. మార్నింగ్ తగినంత సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని దోశ వేసుకోవడమే. అంతే అండి, జొన్న దోశ రెడీ అయినట్టే. నేనైతే దీన్ని టమాటో చట్నీతో సర్వ్ చేస్తాను. టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేద్దాం.